తాజా అంశాన్ని చూస్తున్నాం. భారత పైలట్ ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి సంకేతంగా భారత పైలట్ ను విడుదల చేస్తున్నామన్న ఆయన చర్చలకు ఇది తొలిమెట్టుగా భావిస్తున్నామని వెల్లడించారు. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है। हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है। हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। తాజా అంశాన్ని చూస్తున్నాం. భారత పైలట్ ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి సంకేతంగా భారత పైలట్ ను విడుదల చేస్తున్నామన్న ఆయన చర్చలకు ఇది తొలిమెట్టుగా భావిస్తున్నామని వెల్లడించారు. उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है। हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है। हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। శాంతికి సంకేతంగా భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను రేపు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ఇది తమ బలహీనత అని భావించవద్దని తెలిపారు. అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన వెంటనే పాక్ చట్టసభ సభ్యులు బల్లలు చర్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है। हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। తాజా అంశాన్ని చూస్తున్నాం. భారత పైలట్ ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి సంకేతంగా భారత పైలట్ ను విడుదల చేస్తున్నామన్న ఆయన చర్చలకు ఇది తొలిమెట్టుగా భావిస్తున్నామని వెల్లడించారు. करने लगे हैं हिंदुस्तान को वापस। आज तक कभी भी एक दफा हुआ है क्यूबन क्राइसिस, मिसाइल क्राइसिस, उसके अलावा कभी भी इस तरह का सिचुएशन नहीं आया। और मैं ये भी उम्मीद रखता हूं कि इंटरनेशनल कम्युनिटी भी अपना पार्ट प्ले करेगी इस जिधर आज हम खड़े हैं इससे ज्यादा सिचुएशन आगे एस्केलेट ना करे। शुक्रिया। हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है। हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। आज तक कभी भी एक दफा हुआ है क्यूबन क्राइसिस, मिसाइल क्राइसिस, उसके अलावा कभी भी इस तरह का सिचुएशन नहीं आया। और मैं ये भी उम्मीद रखता हूं कि इंटरनेशनल कम्युनिटी भी अपना पार्ट प्ले करेगी इस जिधर आज हम खड़े हैं इससे ज्यादा सिचुएशन आगे एस्केलेट ना करे। शुक्रिया। हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है। हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। శాంతికి సంకేతంగా భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను రేపు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ఇది తమ బలహీనత అని భావించవద్దని తెలిపారు.
అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన వెంటనే పాక్ చట్టసభ సభ్యులు బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. कभी भी एक दफ़ा हुआ क्यूबन क्राइसिस, मिसाइल क्राइसिस, उसके अलावा कभी भी इस तरह का सिचुएशन नहीं आया. और मैं ये भी उम्मीद रखता हूँ कि इंटरनेशनल कम्युनिटी भी अपना पार्ट प्ले करेगी इस जिधर आज हम खड़े हैं इससे ज़्यादा सिचुएशन आगे एस्केलेट ना करें. शुक्रिया. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है. हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस. తాజా అంశాన్ని చూస్తున్నాం. భారత పైలట్ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి సంకేతంగా భారత పైలట్ను విడుదల చేస్తున్నామన్న ఆయన చర్చలకు ఇది తొలిమెట్టుగా భావిస్తున్నామని వెల్లడించారు. శాంతికి సంకేతంగా భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను రేపు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ఇది తమ బలహీనత అని భావించవద్దని తెలిపారు. అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన వెంటనే పాక్ చట్టసభ సభ్యులు బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. आज तक कभी भी एक दफ़ा हुआ क्यूबन क्राइसिस, मिसाइल क्राइसिस, उसके अलावा कभी भी इस तरह का सिचुएशन नहीं आया. और मैं ये भी उम्मीद रखता हूँ कि इंटरनेशनल कम्युनिटी भी अपना पार्ट प्ले करेगी इस जिधर आज हम खड़े हैं इससे ज़्यादा सिचुएशन आगे एस्केलेट ना करें. शुक्रिया. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है. हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस. తాజా అంశాన్ని చూస్తున్నాం. భారత పైలట్ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి సంకేతంగా భారత పైలట్ను విడుదల చేస్తున్నామన్న ఆయన చర్చలకు ఇది తొలిమెట్టుగా భావిస్తున్నామని వెల్లడించారు. శాంతికి సంకేతంగా భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను రేపు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ఇది తమ బలహీనత అని భావించవద్దని తెలిపారు. అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన వెంటనే పాక్ చట్టసభ సభ్యులు బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. आज तक कभी भी एक दफ़ा हुआ क्यूबन क्राइसिस, मिसाइल क्राइसिस, उसके अलावा कभी भी इस तरह का सिचुएशन नहीं आया. और मैं ये भी उम्मीद रखता हूँ कि इंटरनेशनल कम्युनिटी भी अपना पार्ट प्ले करेगी इस जिधर आज हम खड़े हैं इससे ज़्यादा सिचुएशन आगे एस्केलेट ना करें. शुक्रिया. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है. हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस. భారత పైలట్ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి సంకేతంగా భారత పైలట్ను విడుదల చేస్తున్నామన్న ఆయన చర్చలకు ఇది తొలిమెట్టుగా భావిస్తున్నామని వెల్లడించారు. శాంతికి సంకేతంగా భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను రేపు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ఇది తమ బలహీనత అని భావించవద్దని తెలిపారు.
అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన వెంటనే పాక్ చట్టసభ సభ్యులు బల్లలు చర్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. आज तक कभी भी एक दफ़ा ही हुआ क्यूबन क्राइसिस, मिसाइल क्राइसिस, उसके अलावा कभी भी इस तरह का सिचुएशन नहीं आया. और मैं ये भी उम्मीद रखता हूँ कि इंटरनेशनल कम्युनिटी भी अपना पार्ट प्ले करेगी इस जिधर आज हम खड़े हैं इससे ज़्यादा सिचुएशन आगे एस्केलेट ना करें. शुक्रिया. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है. हम एज ए पीस जेस्टर అభినందన్ను విడుదల చేస్తామన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటనపై స్పందించేందుకు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి ఫోన్లో ఉన్నారు. నమస్కారం ఏఆర్కే రెడ్డి గారు, భారత పైలట్ అభినందన్ను విడుదల చేయాలన్న పాక్ నిర్ణయంపై మీ స్పందన ఏంటి? వాళ్ళు ఎందుకు స్టార్ట్ అయిందండి? బేసికల్గా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ స్టార్ట్ అయింది పుల్వామాలో జరిగిన 44 మంది సిఆర్పిఎఫ్ మార్టియర్స్ అయినప్పుడు వాళ్ళు చేసిన ఫిదాయిన్ అటాక్ జైషే మహమ్మద్ చేసింది అని చెప్పి నిదర్శనం వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద టైం ఈ విషయానికి అది అక్కడ స్టార్టింగ్ పాయింట్. మిగతా 30 ఏళ్ళ నుంచి ఏం జరుగుతుందో తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఈ ఒకసారి ఇట్లాంటి స్కర్మిషన్స్ జరుగుతూ ఉంటే కొంతమంది ఇటు పడతారు, కొంతమంది అటు పడతారు. ఇది నార్మల్ థింగ్. అభినందన్ తిరిగి పంపించడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే డిప్లొమాటిక్ ప్రెషర్ కానీ, మిలిటరీ ప్రెషర్ కానీ, ప్రాబ్లీ ఇంటర్నల్ ప్రెషర్ కూడా అనొచ్చు పాకిస్తాన్ లో, అవన్నీ చూసుకొని అభినందన్ పంపిస్తున్నారు. కానీ ఏమవుతుంది ఇప్పుడు దీంతో ఇండియా ఏదో రకంగా సంతోషం అవుతుంది. కమిటీ ఆఫ్ నేషన్స్ లో కూడా అందరు ఏమంటారు, ఓకే చూసారా వాళ్ళు పాపం మంచి మనసుతో పంపించేశాడు, కానీ మెయిన్ ఇష్యూ అట్టానే ఉండిపోయింది కదా. మెయిన్ ఇష్యూ అజర్ ని మనకి వాడిని క్రిమినల్ గా చేసి టెర్రరిస్ట్ గా రికగ్నైజ్ చేసి ఆ కంప్లీట్ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ గా రికగ్నైజ్ చేసి ఇండియా కన్నా హ్యాండ్ ఓవర్ చేయాలా, లేదా వాళ్ళనే జస్టిస్ చేస్తారా, లేదా ఇంటర్నేషనల్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయండి. అది చేస్తారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది. నా అభిప్రాయంలో అభినందన్ పంపించడం అనేది పాకిస్తాన్ కావాలని మేము ఇది ఒక రకమైన ఇంటర్నేషనల్ ఒపీనియన్ చేసుకోండి, మేమంతా మంచి వాళ్ళం మంచి వాళ్ళకి వాళ్ళు రానియండి, అభినందన్ రానియండి. ఇట్ ఇస్ వెరీ గుడ్ థింగ్. నార్మలీ ఇట్ ఈస్ రెడ్ క్రాస్ విచ్ హ్యాండిల్స్ దీస్ థింగ్స్. అట్లా కాకుండా డైరెక్ట్ గా పంపిస్తున్నారు కాబట్టి వెల్కమ్ మూవ్. నా మూవ్ లో నాకేం కామెంట్స్ లేవు దాంట్లో. ఇట్స్ వెల్కమ్ మూవ్. కానీ దీనివల్ల వాళ్ళు చేసిన తప్పుదాలన్నీ మనం కండోన్ చేయడానికి లేదు. అది ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసి సగంలో కనుక వదిలిపెట్టేసామంటే అట్లా వదిలిపెట్టినట్టే అవుద్ది. ఇట్ ఈస్ హాఫ్ బేక్డ్ అయిపోద్ది. సో వాట్ ఈస్ ద లాజికల్ కంక్లూషన్? లాజికల్ కంక్లూషన్ ఏంటంటే దే షుడ్ యాక్సెప్ట్ టెర్రరిజం ఫ్రమ్ పాకిస్తానీ సాయిల్, దే షుడ్ యాక్సెప్ట్ జైషే మొహమ్మద్, దే షుడ్ యాక్సెప్ట్ హిజ్బుల్ ముజాహిదీన్, వాళ్ళ లీడర్షిప్ వాళ్ళందరినీ దే షుడ్ బి బ్రాట్ ఇన్ టు యాజ్ ఎ టెర్రరిస్ట్ అండ్ దెన్ ఓన్లీ ద సిచ్యువేషన్ విల్ కమ్ అండర్ కంట్రోల్. మనం లేకపోతే స్టార్ట్ చేసిన దానికి ఫలితం లేకుండా పోతుంది. అదే అంటే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ శాంతిని ఆకాంక్షిస్తూ పైలట్ ను విడుదల చేస్తున్నామని చెప్పారు. శాంతి మనం కూడా కావాలి, శాంతి కాదు. మన ఇప్పుడు దాకా మనం సాఫ్ట్ నేషన్, శాంతి నేషన్ అని కదండి మనం. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి భరిస్తాం. 1989లో స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా భరిస్తానే ఉన్నాం కదా. కార్గిల్ చేశారు, ఉరీ చేశారు, పార్లమెంట్ అటాక్ అయిపోయింది, పఠాన్కోట్ ఎయిర్ ఫీల్డ్ అయిపోయింది, లుంబినీ పార్క్ అయిపోయింది, గోకుల్ చాట్ అయిపోయింది. ఇన్ని చేసినా కూడా మనం ఎట్లా ఒక రకం సాఫ్ట్ టార్గెట్, సాఫ్ట్ స్టేట్ గానే ఉండిపోయాం. ఒక్కసారి మనం రియల్ స్ట్రెంగ్త్ మనం చూపించేటప్పటికి చూడండి ఎట్లా రియాక్షన్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఆ రియాక్షన్ బట్టి వాళ్ళు దీన్ని మనం లాజికల్ కంక్లూషన్ తీసుకుపోవాలా అంటే ఇంత చేయటం అనేది ఊరికే మళ్ళా ప్రాబ్లం ని అట్టనే వదిలిపెట్టేసేయటం. ప్రాబ్లం గానే ఉంటది, మళ్ళా ద ఒరిజినల్ ఇష్యూస్ విల్ రిమైన్ ఇంటాక్ట్. అదనమాట. ధన్యవాదాలు రెడ్డి గారు.
భారత పైలట్ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి సంకేతంగా భారత పైలట్ను విడుదల చేస్తున్నామన్న ఆయన చర్చలకు ఇది తొలిమెట్టుగా భావిస్తున్నామని వెల్లడించారు. శాంతికి సంకేతంగా భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను రేపు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ఇది తమ బలహీనత అని భావించవద్దని తెలిపారు. అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన వెంటనే పాక్ చట్టసభ సభ్యులు బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. आज जिधर खड़ा है हमारी सिर्फ एक इंटरेस्ट है कि हमारे खत्ते में स्टेबिलिटी हो, अमन हो, ताकि हम अपनी जो असल काम है एक हुकूमत का कि लोगों को गुर्बत से निकालें. और वो तब आता है जब अमन होती है, अमन के अंदर इन्वेस्टमेंट आती है, नौकरियां मिलती हैं, दौलत बनती है, वेल्थ क्रिएशन होती है. ये जो टेंशन है ये ना पाकिस्तान को फ़ायदा देती है ना हिंदुस्तान को फ़ायदा देती है. मैंने जिस तरह कहा, मैंने कल भी कोशिश की नरेंद्र मोदी से बात करने की और सिर्फ ये डी एस्केलेट करने के लिए. हमने ये भी कोशिश की है कि बाकी अपने दोस्तों को भी, मैं शाम को मेरी बात हो रही है तुर्की. వాయుసేన మాజీ వింగ్ కమాండర్ కాళిదాస్ గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. అభినందన్ను విడుదల చేయాలన్న పాక్ నిర్ణయంపై స్పందన తెలుసుకుందాం. కాళిదాస్ గారు నమస్కారం అండి. పైలట్ అభినందన్ను విడుదల చేయాలన్న పాక్ నిర్ణయానికి కారణం ఏమై ఉండవచ్చు? ముందు అభినందనలు వారి కుటుంబ సభ్యులు, దేశ ప్రజలందరికీ అండి. ఇది మనం దౌత్యపరంగా మిగతా పరంగా కూడా ఇది భారతదేశానికి గొప్ప విజయం అండి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు అంతర్జాతీయంగా అడ్డంగా దొరికిపోయారు. ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెప్పి తేలిపోయి మనం విధ్వంసం సృష్టించాము. వాళ్ళకి ఎటువంటి మద్దతు లేదు. జెనీవా ఒప్పందం ప్రకారము చచ్చినట్టు వాళ్ళు యుద్ధ ఖైదీల్ని మర్యాదగా చూడాలి. కనుక వారు అదే పంధాలో వెళ్ళారు. వాళ్ళకి మనం కొట్టిన దెబ్బకి తల తిరిగిపోయి ఇంకా భారతదేశంతో ఎట్టి పరిస్థితిలో పెట్టుకోవద్దు అన్న కృత నిశ్చయానికి వచ్చి వాళ్ళు కయ్యానికి కాలు దువ్వుతున్నారు అన్న తప్పుడు సంకేతము వాళ్ళ దేశంలో అంతర్జాతీయ పరంగా కూడా వెళ్ళిపోతుందని గ్రహించి ఇంకా వేరే ఆప్షన్ లేక మన అభినందన్ గారిని రిలీజ్ చేయడానికి వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశ ప్రజలకి, భారత ప్రభుత్వానికి ఎంతో గొప్ప విజయం. ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా. కాళిదాస్ గారు, జెనీవా ఒప్పందం ఏం చెప్తోంది సార్? అంటే అసలు అంతర్జాతీయ యుద్ధ ఖైదీల్ని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ దేశం తరఫున పోరాడుతూనే ఉంటారు ఏదో ఒక సమయంలో అవసరమైతే. అలాంటప్పుడు వాళ్ళని నీచంగా చూడటం కానీ విద్వేషంతో చూడటం కానీ చేయకూడదు. ఎందుకంటే అది ఒక ప్రొఫెషనల్ వర్క్. అది వారు ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి వారు వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అది ఏ దేశానికైనా అవుతుంది. సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మానవత్వము, విలువలు, పద్ధతులు, క్రమశిక్షణ, మర్యాద ఎలా ఉండాలని చెబుతోంది. ఎందుకంటే యుద్ధంలో దొరికినంత మాత్రాన వాళ్ళని చాలా నీచంగా చూడటము, చంపేయటము, చిత్రహింసలు గురి చేయటము, వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయాలు ఇవ్వకపోవటము, ఆహార పానీయాలు ఇవ్వకపోవటము, ఇవన్నీ చాలా తప్పని చెప్పి ఆ రోజు ఒప్పందంలో ప్రపంచ భాగద్వేష దేశాలన్నీ భాగస్వామ్యం అయ్యాయి. సో అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అంతర్జాతీయ సమాజంలో. అందుకని దాన్ని ఈ రోజు పాకిస్తాన్ ఒప్పుకొని వెంటనే అమలు పరచటం అన్నది మన దేశం యొక్క గొప్ప విజయం. కేవలం యుద్ధతంత్రంలో కాదు, పాల్గొంటున్నటువంటి అమరవీరులకి, ప్రభుత్వానికి, అందరికీ మనం ఒక గొప్ప విజయం మనకి నైతికంగా అన్ని రకాలుగా. అభినందన్ను విడుదల చేస్తున్నామని ప్రకటించిన సందర్భంలో శాంతిని కాంక్షిస్తూ విడుదల చేస్తున్నాం, ఇది తమ బలహీనత కాదు అని కూడా భావించాలని చెప్పారు. దీని ఆంతర్యం ఏంటి? అంటే అలాగే చెప్తారు వాళ్ళు. మేము శాంతిని కాంక్షిస్తున్నాం, మేము యుద్ధాన్ని కోరుకుంటాం అని చెప్పేంత సీన్ ఇప్పుడు పాకిస్తాన్కి అక్కడ లేదు. కనుక వాళ్ళు మేము శాంతినే కోరుకుంటున్నాము, అంతర్జాతీయ ఒప్పందాన్ని మేము గౌరవిస్తున్నాము, అంటే ఇది బలహీనత కాదు, అంటే ఒక రకమైన మేకపోతు గాంభీర్యం, అంటే మాకేమీ చేత కాదు, మేమేం చేయలేము అన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయి అన్న కొత్త మెరుపులో చిన్న మాట యాడ్ చేశారు అంతే తప్ప. అందువల్ల వాళ్ళు భారత దౌత్య విజయానికి, భారత ప్రభుత్వానికి,
మన ఆర్మ్ ఫోర్సెస్ కి, ప్రజలకి, అందరికీ గొప్ప విజయము. ఇంత త్వరగా ఆ దేశము కాళ్లబేరానికి వచ్చింది అంటే ఇది మనందరికీ గర్వకారణం, తలమానికం. ధన్యవాదాలు కాళిదాస్ గారు. భారత పైలట్ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి సంకేతంగా భారత పైలట్ను విడుదల చేస్తున్నామన్న ఆయన చర్చలకు ఇది తొలి మెట్టుగా భావిస్తున్నామని వెల్లడించారు. पाकिस्तान आज जिधर खड़ा है, हमारी सिर्फ एक इंटरेस्ट है कि हमारे खत्ते में स्टेबिलिटी हो, अमन हो, ताकि हम अपनी जो असल काम है एक हुकूमत का कि लोगों को गुर्बत से निकालें. और वो तब आता है जब अमन होती है, अमन के अंदर इन्वेस्टमेंट आती है, नौकरियां मिलती हैं, दौलत बनती है, वेल्थ क्रिएशन होती है. ये जो टेंशन है ये ना पाकिस्तान को फ़ायदा देती है ना हिंदुस्तान को फ़ायदा देती है. मैंने जिस तरह कहा, मैंने कल भी कोशिश की नरेंद्र मोदी से बात करने की और सिर्फ ये डी एस्केलेट करने के लिए. हमने ये भी कोशिश की है कि बाकी अपने दोस्तों को भी, मैं शाम को मेरी बात हो रही है तुर्की के प्रेसिडेंट से भी, हम उनको भी कहेंगे कि इसमें करवाएं. लेकिन इसको, ये जो हम कोशिश कर रहे हैं डी एस्केलेशन की, इसको एक कमज़ोरी ना समझा जाए. ये कमज़ोरी नहीं है. पाकिस्तान वो मुल्क है जिसमें तारीख में जब हम पीछे देखते हैं तो दो बादशाह थे. एक तरफ बहादुर शाह जफर था, दूसरा टीपू सुल्तान था. बहादुर शाह जफर जब उसको फैसला करना था, एक तरफ गुलामी थी, दूसरी तरफ मौत थी, तो उसने गुलामी के लिए फैसला किया और बाकी जिंदगी गुलामी में गुजारी. दूसरी तरफ टीपू सुल्तान था. टीपू सुल्तान को भी ये फैसला, एक वक्त आ गया फैसला करने का, क्या आपने हाथ खड़े करके तो अंग्रेजों की गुलामी करनी है या आप एक आज़ाद इंसान की तरह आखिरी दम तक लड़ेंगे. इस मुल्क का हीरो टीपू सुल्तान है. एक कौम अगर उसको आप पुश कर देंगे, कोई भी कौम छोड़े पाकिस्तान, अगर उसको पुश कर देंगे उस स्टेज के ऊपर कि वो, उसको भी ये फैसला करना पड़े, तो एक गैरतमंद कौम आज़ादी के लिए लड़ेगी, वो गुलामी एक्सेप्ट नहीं करेगी. और मैं इसलिए आज हिंदुस्तान को, नरेंद्र मोदी को पैगाम देना चाहता हूं कि देखें, किसी को भी उस इंतहा की तरफ ना धकेलें, क्योंकि ये जो आगे जा रही है, और मुझे पता है क्योंकि हमारी प्रिपरेशंस हैं, मुझे पता है कि पाकिस्तान की फ़ौज कितनी प्रिपेयर्ड और किधर खड़ी है. अब मुझे ये भी पता है कि कल रात एक था कि शायद पाकिस्तान के ऊपर किसी तरह का मिसाइल अटैक किया जाए, वो फिर बाद में डिफ्यूज़ हो गया. तो उसकी रिटेलिएशन के लिए भी मुझे पता है कि हमारी फ़ौज किधर खड़ी थी. इसलिए मैं आज कह रहा हूँ, क्योंकि मुझे पता है, मैं ये आज हिंदुस्तान को इस प्लेटफॉर्म से कह रहा हूँ कि इससे आगे ना लेके जाएं, क्योंकि जो भी आप करेंगे पाकिस्तान मजबूर होगा रिटेलिएट करने के लिए. फिर दो मुल्क जिनके पास वो हथियार हैं जो हम दोनों मुल्क के पास हैं, उनको सोचना भी नहीं चाहिए इस तरफ, क्योंकि आज तक कभी भी एक दफ़ा हुआ है क्यूबन क्राइसिस, मिसाइल क्राइसिस, उसके अलावा कभी भी इस तरह का सिचुएशन नहीं आया. और मैं ये भी उम्मीद रखता हूँ कि इंटरनेशनल कम्युनिटी भी अपना पार्ट प्ले करेगी इस जिधर आज हम खड़े हैं, इससे ज़्यादा सिचुएशन आगे एस्केलेट ना करें. शुक्रिया. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है. हम एज ए पीस जेस्चर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस.